ఏపీ శాంతి భద్రతలపై స్పెషల్ ఫోకస్ పెట్టారు సీఎం చంద్రబాబు. రాష్ట్ర చరిత్రలోనే ఫస్ట్ టైం డీజీపీ స్థాయి అధికారి నుంచి క్షేత్రస్థాయిలో విధులు నిర్వర్తించే స్టేషన్ హౌస్ ఆఫీసర్ వరకు సుమారు 1300 మందితో సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమీక్ష సమావేశంలో ప్రధానంగా రాష్ట్రంలోని శాంతి భద్రతలు, మహిళలు, చిన్నారులపై జరుగుతున్న నేరాల నియంత్రణ, సైబర్ నేరాలు, సోషల్ మీడియా వేదికగా సాగుతున్న దుష్ప్రచారాలు, గంజాయి నిర్మూలన, బ్లేడ్ బ్యాచ్ల అరాచకాలకు అడ్డుకట్ట వేయడం వంటి కీలక అంశాలపై చర్చిస్తున్నారు. క్షేత్రస్థాయి నివేదికల ఆధారంగా విశ్లేషిస్తున్నారు. పలు స్టేషన్స్ లో నమోదవుతున్న కేసులు, శాంతి భద్రతల పర్యవేక్షణ తీరుతెన్నులపైన ఆరా తీస్తున్నారు చంద్రబాబు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తూ చట్టాన్ని అతిక్రమించే వారిపై ఉక్కుపాదం మోపాలని, మహిళలు, బలహీన వర్గాల రక్షణకి అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులకు చంద్రబాబు దిశానిర్దేశం చేస్తున్నారు. సచివాలయంలో జరిగే ఈ సమావేశానికి పోలీసు ఉన్నతాధికారులు ప్రత్యక్షంగా హాజరవగా జిల్లా స్థాయి అధికారులు, ఎస్హెచ్ఓలు వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. శాంతి భద్రతలపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నిర్వహిస్తున్న ఈ సమావేశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ తో టీవీ9 అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. ఈశ్వర్, ముఖ్యంగా సీఎం సమావేశం అంటే సమీక్ష అంటే ఉన్నతాధికారులు మాత్రమే హాజరవుతూ ఉంటారు, కానీ ఫస్ట్ టైం 1300 మందితో సమావేశం నిర్వహించడం వెనుక ఉద్దేశం ఏంటి? ఎలాంటి దిశానిర్దేశం చేస్తున్నారు? ఎగ్జాక్ట్లీ మీరు అన్నట్టుగా సీఎం రెగ్యులర్గా అన్ని శాఖలకు సంబంధించిన సమీక్షలు నిర్వహిస్తుంటారు. అవసరమైన డైరెక్షన్స్ని ఎప్పటికప్పుడు ఇస్తూ ఉంటారు. సాధారణంగా క్రైమ్కి సంబంధించి కావచ్చు, లేకపోతే లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ అన్నది జిల్లా కలెక్టర్ల సదస్సు ప్రతి 3 నెలలకు ఒకసారి జరుగుతుంటుంది. ఆ సమయంలో కలెక్టర్లతో పాటు ఎస్పీలను కూడా పిలిచి ఆ జిల్లాల్లో ఉన్న ఈ లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ని రివ్యూ చేసి వాటికి సంబంధించిన డైరెక్షన్స్ ఇస్తుంటారు. కానీ ఈరోజు ఆల్ ఆఫ్ సడన్ నిన్న ఈ సమయానికి కూడా ఇట్లాంటి ఆలోచన లేదు. అప్పటికప్పుడు అనుకున్నారు, అందరినీ ఒక్కసారిగా సమావేశపరచాలనుకున్నారు. అయితే కేవలం ఉన్నతాధికారుల వరకు మాత్రమే కాకుండా మొత్తం శ్రేణులన్నిటికీ, పోలీస్ శాఖ శ్రేణులన్నిటికీ ఒక మెసేజ్ ఇవ్వాలనుకున్నారు. ఎందుకంటే అనేక ఇష్యూస్ ప్రస్తుతం ప్రభుత్వం ముందు, పోలీస్ శాఖ ముందు కొత్త ఛాలెంజెస్ చాలా ఉన్నాయి. ప్రధానంగా ఒకటి నేరాలకు సంబంధించిన అంశాలు అయితే, రెండవది రాజకీయపరమైన అంశాలు కూడా వీటికి తోడయ్యాయి. ఇటీవల కాలంలో ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన టూర్లు కావచ్చు, లేకపోతే ఇటీవల కాలంలో కొంతమంది మహిళా పోలీస్ అధికారుల మీద కొన్ని దాడులు జరిగినట్టుగా, లేకపోతే వాళ్ళకి సంబంధించి వాళ్ళ పట్ల అనుచితంగా ప్రవర్తించినట్టుగా ఆరోపణలు వస్తున్నాయి. దానికి సంబంధించి ఫిర్యాదుల వరకు వెళ్ళాయి, కేసులు రిజిస్టర్ అయ్యాయి. దానికి సంబంధించి కొంతమందిని ఇప్పటికే రిమాండ్ చేసిన నేపథ్యం కూడా ఉంది. సో వాటితో పాటు సోషల్ మీడియాకి సంబంధించి కూడా చాలా పెద్ద సవాల్ ఎదురై ఉంది. ఇప్పటికే దానికి సంబంధించి డిప్యూటీ సీఎం అయితే ఏకంగా దాని మీద గతంలో ఆగ్రహం వ్యక్తం చేశారు. తన క్యాంప్ ఆఫీస్లోనే ఒక ప్రత్యేకమైన క్యాబిన్ ఇందుకోసం ఏర్పాటు చేస్తున్నాను, ఈ సోషల్ మీడియాకి సంబంధించిన ఫిర్యాదుల్ని స్వీకరించడానికి ఎప్పుడు తన కార్యాలయం సిద్ధంగా ఉంటుందంటూ ఆయన హోంశాఖ మీద అసంతృప్తి వ్యక్తం చేస్తూ గతంలో చేసిన కామెంట్స్ కావచ్చు, లేకపోతే ఇటీవల కాలంలో సోషల్ మీడియాకి సంబంధించి ఏదైనా ఫిర్యాదులు ఉంటే నేరుగా తనకు ఫిర్యాదు చేయొచ్చు అంటూ ఆయన ఒక ప్రత్యేకమైన ప్రకటన కూడా జారీ చేశారు. వాస్తవానికి అట్లాంటి ప్రకటనలు ఏవైనా ఉంటే, సోషల్ మీడియాకి సంబంధించిన ఏమైనా ఫిర్యాదులు ఉంటే అది హోంశాఖకి, పోలీస్ డిపార్ట్మెంట్కి ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది. కానీ దానికి భిన్నంగా తన కార్యాలయంలో ఫిర్యాదు చేయాల్సిందిగా ఆయన సూచించారంటే సోషల్ మీడియా ఆగడాలు మితిమీరుతున్నాయని ఆయన భావిస్తున్నట్టుగా భావించాల్సిన నేపథ్యం. దానితోడు ముఖ్యమంత్రి కూడా ఇటీవల కాలంలో తరచూ రెగ్యులర్గా చెప్తున్నారు, కొన్ని ప్రతిపక్ష పార్టీ చేస్తున్న రాజకీయ పర్యటనలకి వల్ల శాంతి భద్రతల సమస్య వస్తోంది. దాన్ని ఒకవేళ శాంతి భద్రతల సమస్యగా మారితే అది ప్రభుత్వ చేతగానితనంగా అవుతుంది. ప్రజల్లోకి అలాంటి మెసేజ్ వెళ్లకుండా చూడాల్సిన అవసరం ఉందని భావిస్తున్నారు. సో వాటికి తోడు పోలీస్ శాఖకి సంబంధించి ఇటీవల కృష్ణలంక పోలీస్ స్టేషన్లో జరిగిన సంఘటన కావచ్చు, లేకపోతే కొన్ని లాకప్ డెత్లకు సంబంధించిన ఆరోపణలు, అనేక పోలీస్ స్టేషన్ల మీద ఇలాంటి ఫిర్యాదులు వచ్చాయి. అలాగే ఎమ్మెల్యేలకు సంబంధించిన ప్రెజర్ కూడా జిల్లాల్లో కావచ్చు, లేకపోతే ఆ నియోజకవర్గాల్లో ఒక పోలీస్ స్టేషన్లో ఏదైనా కేసు నమోదు అవ్వాలంటే ఆ స్థానిక ఎమ్మెల్యే ప్రమేయం లేకుండా, ఆయనకు సంబంధం లేకుండా అక్కడ ఏ పోలీస్ కేసు రిజిస్టర్ అవ్వడం లేదు. సో ఇవన్నిటి మీద ప్రభుత్వానికి ఒక నివేదిక వచ్చింది. ఇవి ప్రజల్లో ఒక రకమైన అసంతృప్తిని రగిలిస్తున్నాయి అన్నట్టుగా ప్రభుత్వానికి నివేదిక వచ్చింది. అదే సమయంలో సరిచేయాల్సిన అంశాలు ఉన్నాయి, కొత్తగా ఎదురవుతున్న సవాళ్ళు ఉన్నాయి. వీటన్నిటిని ఒక్కసారిగా అడ్రస్ చేయాలంటే అందరినీ ఒకసారిగా ఈ కాన్ఫిడెన్స్లోకి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అందరితో ఒకసారి ఒక డైరెక్షన్, ప్రభుత్వం ప్రస్తుతం ఏమనుకుంటుంది, ప్రభుత్వం ప్రాధాన్యతలు ఏంటి అన్నది ప్రధానంగా తెలియజెప్పాలనుకున్నారు ముఖ్యమంత్రి. అందుకే నేరుగా తనే వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వాలని నిర్ణయించుకున్నాడు. ఆ మేరకు నిన్న సాయంత్రమే అందరికీ సమావేశానికి సంబంధించిన సమాచారాన్ని ఇచ్చి తక్షణమే
అందరినీ సమీక్షకి సిద్ధం చేయాల్సిందిగా కోరిన నేపథ్యం కనిపించింది. ఎందుకంటే ముఖ్యమంత్రి తరచూ చెప్తున్నట్టుగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి విభజిత ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ ప్రస్తుతం ఈ పరిశ్రమలకు సంబంధించి కావచ్చు పెట్టుబడులు వస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. కాబట్టి ఇక్కడ అభివృద్ధి జరగాల్సిన అవసరం ఉంది, సంక్షేమం జరగాల్సిన అవసరం ఉంది. ఆ రెండు ముందుకు వెళ్ళాలంటే శాంతి భద్రతలు చాలా ముఖ్యం. అదే సమయంలో ప్రభుత్వానికి పాలనపై పట్టు ఉందని అనుకోవాలన్నా, లేదంటే ప్రభుత్వం మళ్ళీ ఎన్నికలకి వెళ్ళాలన్నా శాంతి భద్రతల సమస్యని ముందు పెట్టి మా ప్రభుత్వ హయాంలో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా, లేకపోతే శాంతి భద్రతలకి ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూపించే ప్రయత్నం చేశామని చెప్పే ఆస్పెక్ట్ కూడా ఒకటి, రాజకీయ కోణం కూడా దీనికి ఉంటుంది. కాబట్టి ఆ దిశగా ప్రభుత్వం ఈ సమయం ఖచ్చితంగా అన్ని సమస్యలన్నింటినీ అడ్రస్ చేయడానికి అందరినీ సమావేశపరచాలని భావించింది. కాబట్టి అత్యవసరంగా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసిందని భావించాల్సిన నేపథ్యంగా కనిపిస్తోంది. ఎందుకంటే అనేక ఇష్యూస్ ఇటీవల కాలంలో పోలీసుల ముందుకు వస్తున్నాయి. మహిళలకు సంబంధించి క్రైమ్ అగైనెస్ట్ ఉమెన్ వస్తుంది. అలాగే ట్రాఫిక్ ఇష్యూస్ కూడా, ట్రాఫిక్ ప్రమాదాలు. రీసెంట్గా విజయవాడ నగర ట్రాఫిక్ డీసీపీగా ఉన్న షిరీన్ బేగం కుమార్తె ఒక ట్రాఫిక్ యాక్సిడెంట్లో చనిపోయింది. దానికి సంబంధించి రోడ్డు మీద ఆగి ఉన్న ఒక లారీని ఢీకొని ఇటీవలనే 3 రోజుల క్రితం ఆమె మరణించడం జరిగింది. సో ఇట్లాంటి ఘటనలు కూడా ప్రజల్లో చాలా విపరీతమైన డిస్కషన్స్కి దారితీస్తున్నాయి. రీసెంట్గా ప్రియాంకకి సంబంధించిన ఇష్యూ అయింది. ఆ ప్రియాంక డాక్టర్ మెడికో ఎవరైతే ఉన్నారో రాజమండ్రిలో జరిగిన ఘటన పైన కూడా విస్తృతంగా రాష్ట్ర స్థాయిలో చర్చ జరిగింది, తెలుగు రాష్ట్రాల్లో చర్చ జరిగింది. సో వీటన్నిటికీ కారణం పోలీస్ శాఖ అనేక విమర్శలను ఎదుర్కొనే నేపథ్యం కనిపిస్తుంది. ఒకవైపు చాలా సున్నితమైన అంశాలను డీల్ చేయాల్సి వస్తుంది. సో ఇట్లాంటి వాటికి పోలీసులకి వాళ్ళకి సంబంధించిన నైతిక స్థైర్యాన్ని కూడా పెంచాల్సిన అవసరం ఉందన్నట్టుగా ప్రభుత్వం భావిస్తోంది. సో వీటన్నిటిని అడ్రస్ చేయాలి. కాబట్టి ఆ దిశగానే ఈరోజు ముఖ్యమంత్రి వాళ్ళకి డైరెక్ట్ చేయబోతున్నారు. ఇప్పటికే దానికి సంబంధించిన నివేదికలన్నీ ఏ జిల్లాల్లో పోలీస్ లా అండ్ ఆర్డర్ ఎలా ఉంది, పోలీస్ అధికారుల కీలక అధికారుల పనితీరు ఎలా ఉంది, స్టేషన్ల మీద ఎక్కువ ఫిర్యాదులు వస్తున్నాయి, ప్రాంతాల్లో ఎమ్మెల్యేల జోక్యం ఎక్కువగా కనిపిస్తోంది, లేకపోతే అక్కడ ప్రాంతాల్లో రకాల క్రైమ్లు ఎక్కువ ఎందుకు జరుగుతున్నాయి, దాని కారణాలు ఏంటి. సో ఇలాంటివన్నీ సరి చేసుకోకపోతే దాని ఇంపాక్ట్ ప్రభుత్వం మీద కూడా పడే అవకాశం ఉందని ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నట్టుగా అర్థం చేసుకోవాల్సిన నేపథ్యం. అదే సమయంలో పవన్ కళ్యాణ్ కూడా ఇట్లాంటి ఇష్యూస్ మీద అసంతృప్తిగా ఉన్నట్టుగా ప్రభుత్వానికి సమాచారం ఉంది. దాన్ని కూడా అడ్రస్ చేయాల్సిన అవసరం ఉందని ప్రభుత్వం భావించింది. ఎందుకంటే ఇట్లాంటి ఫిర్యాదులు స్వయంగా పవన్ కళ్యాణ్ తన పైన, తన కుటుంబ సభ్యులపైన కూడా సోషల్ మీడియా వేదికగా చాలా తీవ్రమైన దారుణమైన ఆరోపణలు చేస్తున్నారు. అదే సమయంలో విద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని భావిస్తున్నారు. సో ఇట్లా అన్నింటినీ అడ్రస్ చేయాలంటే ఖచ్చితంగా అందరినీ కలిసి కూర్చోబెట్టి ఒకేసారి ఒక డైరెక్షన్ ఇవ్వాలని ప్రభుత్వం భావించింది. ఆ మేరకే ఈరోజు ముఖ్యమంత్రి అందరినీ దాదాపు 1300 మందితో పోలీసులు వివిధ స్థాయిల్లో అన్ని స్థాయిల్లో ఉన్న సిబ్బందితో నేరుగా వాళ్ళతో మాట్లాడే అవకాశాన్ని ప్రస్తుతం పరిశీలిస్తున్నారు. మరి కాసేపట్లో దానికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది. గోదావరి జలాలపై తెలంగాణ రాజకీయాలు వేడెక్కాయి. తెలంగాణలోని 7 సాగునీటి ప్రాజెక్టులపై రివ్యూ చేయాలని ఏపీ కోరుతుంటే ఆ అంశాన్ని తెలంగాణ ప్రభుత్వం జీఆర్ఎంబీ ఎజెండాలో పెట్టడం ఏంటని బీఆర్ఎస్ విమర్శలు గుప్పిస్తోంది. అటు ప్రభుత్వం కూడా అదే స్థాయిలో కౌంటర్ ఇస్తోంది. నీటి వాటా విషయంలో ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడబోం, జీఆర్ఎంబీ సమావేశంలో బలంగా మాట్లాడతాం అంటోంది. దీంతో ఈ నెల 18న ఏం జరగబోతుందన్న ఉత్కంఠ నెలకొంది. గోదావరి జలాలను ఏపీ తరలించుకుపోతుంటే సీఎం రేవంత్ రెడ్డి చూస్తూ కూర్చుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. తెలంగాణ ప్రాజెక్టులను జీఆర్ఎంబీ ఎజెండాలో పెట్టడం సరికాదన్నారు. చంద్రబాబు ద్రోహాన్ని రేవంత్ ప్రభుత్వం ఎండగట్టాలన్నారు. కృష్ణా జలాలను ఏపీకి తరలిస్తున్నా కూడా సీఎం రేవంత్ మౌనంగా ఉన్నారన్నారు జగదీష్ రెడ్డి. జీఆర్ఎంబీ మీద మనం కట్టి పూర్తి చేసుకున్న 7 ప్రాజెక్టుల పైన రివ్యూ చేయమని చెప్పి లెటర్ పెట్టిండు. దాని వాళ్ళు ఎజెండాలో పెట్టిండ్రు. అంతకు మించిన దుర్మార్గం ఇంకొకటి లేదు. వాళ్ళకంటే పై సంస్థలు, జీఆర్ఎంబీ అనేది చిన్నది ఒకటి, కానీ దీనికంటే పైన ఉండే కేంద్ర మంత్రులు, కేంద్రంలోని అన్ని శాఖల కార్యదర్శులు అన్ని అనుమతులు ఇచ్చినాక ప్రారంభం చేసిన మొత్తం ప్రాజెక్టుల పైన రివ్యూ పెట్టండి అని చెప్పి చంద్రబాబు ఇచ్చిన లేఖకు జీఆర్ఎంబీ తీసుకొచ్చి ఎజెండాలో పెడితే కనీసం ఎవరికి సోయలేదు. ముఖ్యమంత్రి, ఇరిగేషన్ మంత్రులకు ఆ తీరిక లేదు, ఆ సోయి లేదు. ఆ జిల్లాల మంత్రులకు సోయి లేదు. మేము మాట్లాడితే ఎదురుదాడి చేశాను. తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకోవాలని ఏపీ ప్రభుత్వం జీఆర్ఎంబీ ఎజెండాలో పెడితే తెలంగాణ ప్రభుత్వం ఇంతకాలం ఎందుకు నోరు మెదపలేదు అని ప్రశ్నించారు మాజీ మంత్రి హరీష్ రావు. బీఆర్ఎస్ ప్రశ్నించిన తర్వాత హడావిడిగా లేఖలు రాయడం తప్ప తెలంగాణ ప్రయోజనాల పట్ల రేవంత్ సర్కార్కు అసలు చిత్తశుద్ధి లేదంటూ ఎక్స్ వేదికగా మండిపడ్డారు. లేఖలతో పనులు కావు, తెలంగాణ నీటి ప్రయోజనాల కోసం రాజీ లేని పోరాటం చేయాలన్నారు.
జీఆర్ఎంబీ ఎజెండాలో ఏపీ ప్రభుత్వం పెట్టించిన అంశాలను వెనక్కి తీసుకోకపోతే సమావేశానికి హాజరు కాబోము అని కరాఖండిగా తేల్చి చెప్పాలన్నారు. తెలంగాణ ప్రాజెక్టులపై ఏపీ పెట్టిన అభ్యంతరాలకు బలం చేకూర్చేలా వ్యవహరిస్తే మాత్రం బీఆర్ఎస్ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు హరీష్ రావు. తెలంగాణ ప్రయోజనాలను బీఆర్ఎస్ అడ్డుకునే ప్రయత్నం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి శ్రీధర్ బాబు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉన్న కోపాన్ని తెలంగాణ ప్రజలపై చూపించొద్దన్నారు. నీటి వాటాల్లో తెలంగాణకు బీఆర్ఎస్ నష్టం చేసిందన్న ఆయన తమ ప్రభుత్వం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడదన్నారు. జీఆర్ఎంబీ సమావేశంలో బలంగా మాట్లాడతామన్నారు మంత్రి శ్రీధర్ బాబు. మా వాటా విషయంలో తెలంగాణ ప్రజలకు సంబంధించి తెలంగాణ రైతాంగానికి సంబంధించిన వాటా గురించి ఏ విధంగా మనకు రావాల్సిన వాటా ఉందో దాన్ని సాధించి తీరుతాం. ఆ వాదనను వినిపిస్తాం, తీసుకొస్తాం. అదే క్రమంలో పోయే కార్యాచరణ తీసుకుంటామని స్పష్టంగా చెప్పడం జరిగింది. మీరు మీ ప్రభుత్వంలో ఆనాడు మీరు ఒక స్పష్టంగా అర్థవంతమైన నిర్ణయాలు తీసుకోకపోవటం వల్ల ఈరోజు ఈ విధమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. మమ్మల్ని ఇబ్బంది పెడితే దాని పరంగా కాంప్రమైజ్ అయ్యేది లేదు. నది జలాల వాట మనకు రావాల్సిందే, అది తీరాల్సిందే. తెలంగాణ ప్రాజెక్టులను జీఆర్ఎంబీ అజెండాలో పెట్టడానికి కారణం ఏంటి? నెల 18న ఏం జరగబోతోంది? బీఆర్ఎస్ చేస్తున్న విమర్శలకు ప్రభుత్వం ఎలాంటి కౌంటర్స్ ఇస్తోంది? మా ప్రతినిధి ప్రభాకర్ అందిస్తారు. ప్రభాకర్, ఓవర్ టు యు. ఈ నెల 18న జరిగే జీఆర్ఎంబీ సమావేశంపై ఇంకా కూడా పెద్ద ఎత్తున అటు బీఆర్ఎస్ దాంతోపాటుగా బీఆర్ఎస్ నాయకులు అబ్జెక్షన్ చెప్తున్న నేపథ్యంలో ప్రభుత్వం దీనిపైన సీరియస్గా స్పందించింది. ఈరోజు శ్రీధర్ బాబు కూడా దీనిపైన రియాక్ట్ అయ్యారు. బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలు నిజం లేదు, డెఫినెట్గా తెలంగాణ హక్కుల కోసం పోరాడాల్సిన బాధ్యత మాది, మా వాటా మేము సాధించుకుంటామని చెప్పారు. జీఆర్ఎంబీకి సంబంధించిన ఎజెండాకు ఏదైతే అబ్జెక్ట్ చేస్తున్నారో ఆ ఎజెండాకు సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం దీనిపైన ఒక రివ్యూని కూడా చేసింది. అటు ఈరోజు జరిగిన ఇరిగేషన్ సమావేశంలో కూడా ముఖ్యమంత్రి ఈ అంశాన్ని ప్రస్తావించారు. దీంట్లో ప్రధానంగా అబ్జెక్ట్ చేస్తున్న 7 అంశాలకు సంబంధించి 7 ప్రాజెక్టులకు సంబంధించిన అనుమతులను పునఃసమీక్షించాలనే ఎజెండాలో ఏదైతే పెట్టారో సో దాన్ని పూర్తి స్థాయిలో కూడా అటు బీఆర్ఎస్ వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం కూడా దానిపైన చాలా క్లారిటీగా ఉంది. ఇప్పటికే జలశక్తి అప్రూవల్స్ వచ్చాయి, అట్లాగే సిడబ్ల్యూసీ అప్రూవల్స్ వచ్చాయి, టీఎస్సీ టెక్నికల్ అడ్వైజరీ కమిటీ కూడా దీన్ని అప్రూవ్ చేసింది. సో ఆ క్రమంలో అసలు ఇక్కడ మళ్ళీ దానిలో సమీక్షించాల్సిన అంశాలు ఏవి ఉండవు, తెలంగాణ హక్కులకు ఎలాంటి భంగం వాటిల్లదు అనేది అయితే ప్రభుత్వం చెప్తుంది. దానికి సంబంధించి జీఆర్ఎంబీలో డిస్కస్ చేయబోతున్నాం, జీఆర్ఎంబీలో గట్టి వాదన వినిపిస్తాం అని చెప్తున్నారు. జీఆర్ఎంబీకి అటెండ్ కాకుండా ఉండడం అనేది తెలంగాణ వాదనను వినిపించకుండా తప్పించుకోవడమే అవుతుంది. కాబట్టి డెఫినెట్గా జీఆర్ఎంబీకి అటెండ్ అవుతాం. ఈ 18న జరిగే జీఆర్ఎంబీని అటెండ్ అయ్యి దానిలో బలమైన వాదనలు వినిపిస్తాం. అవసరమైతే ఎజెండా మాత్రమే ప్రిపేర్ అయింది. ఇక్కడ ఎజెండా ప్రిపేర్ అయితేనే దానిలో సమీక్షిస్తామా లేదా, లేకపోతే దానిపైన డిస్కషన్ అనేది జరుగుతుంది అనేది ప్రభుత్వ వాదన కనిపిస్తుంది. కాకపోతే బీఆర్ఎస్ మాత్రం చాలా స్ట్రాంగ్గా వినిపిస్తున్న వాదన, ఆల్రెడీ 7 ప్రాజెక్టులకు అప్రూవల్స్ వచ్చాయి. కాళేశ్వరం, మేడికుంట వాగు, కడెం ప్రాజెక్టు, అట్లాగే సీతారామ ప్రాజెక్టు, ఇట్లాంటి 7 ప్రాజెక్టులకు అనుమతులు వచ్చాక మళ్ళీ పునఃసమీక్షించాల్సిన అవసరం ఏమొచ్చింది అని అంటూ ప్రశ్నిస్తున్నారు. సో దీన్ని కనుక జీఆర్ఎంబీ మీటింగ్ కనుక కొనసాగితే అడ్డుకుంటామనేది అయితే బీఆర్ఎస్ ప్రకటిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం మాత్రం డెఫినెట్గా అటెండ్ అవుతాం, వాదనను వినిపిస్తాం, తెలంగాణ హక్కులను కాపాడుకుంటాం, తెలంగాణ వాటాను ఎట్టి పరిస్థితుల్లో కోల్పోమనేది రాష్ట్ర ప్రభుత్వం వినిపిస్తున్న వాదన. ఇక ఏపీలో 2వ రోజు జూనియర్ డాక్టర్ల సమ్మె ఉధృతమైంది. డాక్టర్ల సమ్మెపై అసలు వెనక్కి తగ్గట్లేదు జూనియర్ డాక్టర్స్. మరోవైపు ప్రభుత్వం మెట్టు దిగట్లేదు. స్టైఫండ్ విషయంలో ఇరు వర్గాలు పట్టుబడుతున్నాయి. స్టైఫండ్ను 30% పెంచాలంటున్నారు జూనియర్ డాక్టర్లు. అయితే కేవలం 3% మాత్రమే పెంచుతామని ప్రభుత్వం అంటోంది. కనీసం 15% అయినా పెంచాలంటున్నారు జూనియర్ డాక్టర్స్. జూనియర్ డాక్టర్లతో ప్రభుత్వం చర్చలు విఫలమయ్యాయి. ఆగస్టు 15లోగా నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వానికి జూనియర్ డాక్టర్స్ డెడ్ లైన్ విధించారు. సమ్మెను దశల వారీగా ముందుకు తీసుకువెళ్లాలని నిర్ణయించారు జూనియర్ డాక్టర్లు. మొదటి దశలో భాగంగా నిన్నటి నుంచి నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. నిన్న ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నాన్ ఎమర్జెన్సీ సేవలన్నింటినీ బహిష్కరించారు జూనియర్ వైద్యులు. ఇవాళ నుంచి 15వ తేదీ వరకు సమ్మెను మరింత ఉధృతం చేయాలని నిర్ణయించారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు నాన్ ఎమర్జెన్సీ సేవలను పూర్తిగా బహిష్కరించి ఎక్కడికక్కడ స్వచ్ఛంద రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ సమ్మెను ఉధృతం చేసిన జూనియర్ డాక్టర్లు ఆగస్టు 15 లోపు ప్రభుత్వం తమ డిమాండ్లను ఒప్పుకోవాల్సిందే అని డెడ్లైన్ విధించారు. ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వకపోతే ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు. ఇవాళ్టి నుంచి అత్యవసర సేవలు మినహా ఓపీ సహా ఇతర సేవలకు దూరంగా ఉంటామని ప్రకటించారు. అయితే రోగులకు ఇబ్బంది లేకుండా యథావిధిగా ఎమర్జెన్సీ, ఐసీయూ సేవలు కొనసాగుతాయని స్పష్టం చేసిన జూనియర్ డాక్టర్లు స్టైఫండ్ పెంపుపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలని కోరుతున్నారు. కనీసం 15% అయినా స్టైఫండ్ పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. జూనియర్ డాక్టర్స్ చేస్తున్న సమ్మెకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజుతో మాట్లాడి తెలుసుకుందాం. రాజు, జూనియర్ డాక్టర్స్ సమ్మె వల్ల రోగులు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు? ఆల్రెడీ ఒకసారి ప్రభుత్వంతో చేసిన చర్చలు విఫలమయ్యాయి, మళ్ళీ ఎప్పుడు చర్చలు ఉన్నాయి? 15% అయినా పెంచాలి అంటుంది ప్రభుత్వం, 3% అంటుంది. మరి మధ్యస్థంగా ఎలాంటి కంక్లూజన్కి వచ్చే అవకాశం ఉంది? అంటే ఖచ్చితంగా ఏపీలో జరుగుతున్న జూనియర్ డాక్టర్ల సమ్మె మరింత ఉధృతమయ్యే అవకాశం ఉన్నట్టుగా స్పష్టమవుతుంది. ఎందుకంటే ప్రభుత్వం 3% కంటే సస్యమేర ఎక్కువ పెంచేందుకు వీలు లేని పరిస్థితుల్లోనే చర్చలు కొనసాగుతున్నాయి. కాబట్టి డిమాండ్ అయితే 30% పెంచాలనేది ప్రధాన డిమాండ్. కేవలం జూనియర్ డాక్టర్లకు మద్దతుగా మెడికోలు కూడా రంగంలోకి దిగితే మాత్రం ఖచ్చితంగా ఉధృతంగా ఉండే అవకాశం అయితే ఉంది. ఇప్పటి వరకు మనకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం 17వ తారీఖు నుంచి ఇండెఫినెట్ స్ట్రైక్ వెళ్ళే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ప్రధానంగా స్టైఫండ్ విషయంలో పట్టుబడుతున్నారు. స్టైఫండ్ విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గము అని చెప్పేసి ఇప్పటికే జూనియర్ డాక్టర్లు చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే పీజీలతో పాటు హౌస్ సర్జన్ కూడా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా వైద్య సేవలకు ఏ రకమైన అంతరాయం ఏర్పడితే మాత్రం ఖచ్చితంగా సీరియస్గా ఉండే అవకాశం అయితే ఉంది. ప్రభుత్వం కూడా చాలా సీరియస్గానే ఈ వ్యవహారాన్ని చూస్తోంది. ఇప్పటికే వైద్య సేవల్లో ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా ఉండే విధంగా డిఎంఎస్తో పాటు డిసిహెచ్ఎస్ పరిధిలో ఉన్నటువంటి డాక్టర్లని ఆల్టర్నేటివ్గా అరేంజ్మెంట్స్ చేసుకునే ప్రయత్నం అయితే చేస్తుంది. అయితే ఇప్పటికే నాన్ ఎమర్జెన్సీకి దూరంగా ఉన్నారు. కాబట్టి ఒకవేళ ఎమర్జెన్సీకి దూరం అయితే మాత్రం ఖచ్చితంగా మరింత కొరత ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒకవేళ హౌస్ సర్జన్స్, పీజీలు పూర్తిగా ఎమర్జెన్సీని కూడా బాయ్కాట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా వైద్య సేవలకు అంతరాయం ఏర్పడే ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక ఇబ్బందికరమైన ఆసుపత్రుల్లో పరిస్థితులు ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఏ రకంగా పేద రోగులకు ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా ప్రభుత్వం చొరవ చూపాలంటే ఖచ్చితంగా చర్చలు సఫలం కావాల్సిన అవసరం ఉంది. అయితే ఇప్పటి వరకు జరిగిన చర్చల్లో మాత్రము ససేమిరా అంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే 30% తక్కువ మేము ఒప్పుకునే ప్రసక్తే లేదని జూనియర్ డాక్టర్లు చెప్తుంటే ప్రభుత్వం 3% పెంచడానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో 3% పెంచడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్టుగా ఇప్పటికే సంకేతాలు ఇచ్చిన పరిస్థితి. అయితే చర్చల విషయంలో కనీసం 15% గతంలో ఇస్తామన్నారు. ఆ 15% మనకైనా ఒప్పుకుంటే మాత్రము జూనియర్ డాక్టర్లకు మెట్టు దిగే అవకాశం అయితే ఉన్నట్టుగా స్పష్టమైంది. అయితే జూనియర్ డాక్టర్లకు పెద్ద ఎత్తున మద్దతు కూడగట్టే ప్రయత్నం అయితే చేస్తున్న పరిస్థితి. 15వ తారీఖు వరకు కూడా రిలే నిరాహార దీక్షల ద్వారా నిరసన వ్యక్తం చేసి 17వ తారీఖు ఇండిఫరెంట్ స్ట్రైక్కి వెళ్తే మాత్రము ఖచ్చితంగా ఎమర్జెన్సీకి కూడా దూరం ఉండే అవకాశం అయితే ఉంటుంది. ఒకవేళ ఎమర్జెన్సీకి దూరం అయితే మాత్రము ప్రభుత్వ ఆసుపత్రిలో పేదల రోగుల విషయాల్లో మాత్రం కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితి ప్రభుత్వము ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే ఇప్పటికే ప్రభుత్వ సర్వీసులో ఉండే డాక్టర్లు వినియోగించుకున్న హౌస్ సర్జన్స్ అట్లాగే బోధనాసుపత్రుల్లో ఉండే పీజీల వల్లనే ఎక్కువ శాతము ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవలు అందుతున్నాయి. కాబట్టి వాళ్ళు దూరంగా ఉంటే మాత్రం ఒక ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంది. మరి ప్రభుత్వం ఏ రకమైనటువంటి చొరవ చూపుతుంది? తిరిగి జూనియర్ డాక్టర్లని చర్చకు పిలుస్తుందా? జూడాలతో చర్చలు జరిపితే ప్రభుత్వం ఏదైనా 3% కాకుండా 15% ఏదైతే గతంలో ఉన్నటువంటి డిమాండ్ నిన్న పరిగణలోకి తీసుకొని చర్చలు సఫలం చేసేందుకు ప్రయత్నిస్తుందా? వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. ప్రస్తుతానికైతే జూడాలు మాత్రము ససేమిరా అంటున్న పరిస్థితి కనిపిస్తుంది. మరింత తీవ్రతరం చేయడం ద్వారా తమ డిమాండ్లను పరిష్కరించుకోవాలి. ప్రత్యేకించి స్టైఫండ్ విషయంలో ఎన్నో ఏళ్లుగా తాము చేస్తున్నటువంటి ఆందోళన కార్యక్రమాలు, నిరసనలు, సమ్మెలు ఏవి కూడా సఫలీకృతం కాలేదు. కాబట్టి ఈసారి ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వాన్ని ఒప్పించే ప్రయత్నం చేయాలనేదే జూనియర్ డాక్టర్లు నిశ్చితంగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే జూనియర్ డాక్టర్ల సమ్మె పెద్ద ఎత్తున ఉధృతంగా కొనసాగే అవకాశం ఉన్నట్టుగా మనకున్నటువంటి సమాచారం. మరి చూడాలి 17వ తారీఖు నుంచి ఇండెఫినెట్ స్ట్రైక్ వెళ్తే మాత్రం ఏ రకంగా ప్రభుత్వం స్పందిస్తుందో వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది. రైట్ రాజు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు క్లైమాక్స్ కు చేరుకున్నాయి. రేపటితో సమావేశాలు ముగుస్తాయి. ఎఫ్సీఆర్ఏ బిల్పై జేపీసీ ఏర్పాటు చేస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది. జేపీసీలో 21 మంది లోక్సభ, 10 మంది రాజ్యసభ ఎంపీలు ఉంటారని లోక్సభలో వెల్లడించారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్. అయితే ఎఫ్సీఆర్ఏ బిల్లును ఉపసంహరించుకోవాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. ఈ బిల్తో ఎన్జీఓలు, మైనారిటీలను టార్గెట్ చేశారని విమర్శించారు కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్. ఆర్ఎస్ఎస్ కు మాత్రమే విదేశీ నిధులు అందేలా కుట్రలున్నాయన్నారు.
name of Honorable Amit Shah ji. Sir, this legislation is clearly for targeting NGOs and minority institutions, those who are doing good work. One side, RSS is getting complete donation from the foreign countries. On one side, RSS is getting. On the other side, government is trying to target the minorities and NGOs. The government should withdraw this bill. The government should withdraw this bill. We demand for the withdrawal. అయితే మైనార్టీలను ఎఫ్సీఆర్ఏ బిల్లులో టార్గెట్ చేసినట్టు ఆధారాలు చూపించాలని డిమాండ్ చేశారు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు. ఎవరిని టార్గెట్ చేయలేదని స్పష్టం చేశారు. ये तो मैं सोचा कि स्वागत करेंगे जब जेपीसी भेजते हैं, जेपीसी में कोई मैटर भेजता है तो विपक्ष उसका स्वागत करता है. ये तो स्वागत करने की जगह में विरोध कर रहे हैं. तो अफसोस की बात है कोई माइनॉरिटी को टारगेट नहीं है. ये पूरा देश को सुरक्षित रखने के लिए नियम बना रहा है. किसी माइनॉरिटी किसी कम्युनिटी को टारगेट करने का सवाल ही नहीं. మరోవైపు పార్లమెంటు వర్షాకాల సమావేశాల ఆఖరి రోజుల్లో హైడ్రామా సాగింది. అమిత్ షా రాహుల్ గాంధీ మధ్య మాటల యుద్ధం నడిచింది. విపక్షాల తీరుపై అమిత్ షా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ సభలో తాను మాట్లాడతానని, అన్ని ప్రశ్నలకు సమాధానం ఇస్తానని అన్నారు. సభలోనే ఉంటా, ఇవాళ మధ్యాహ్నం 3 గంటల నుంచి రేపు మధ్యాహ్నం 3 గంటల వరకు చర్చకు సిద్ధం అన్నారు అమిత్ షా. విపక్షాలు చర్చ నుంచి పారిపోతున్నాయని విమర్శించారు. అయితే అమిత్ షా వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు రాహుల్ గాంధీ. గత 20 రోజుల నుంచి సభకు రాని అమిత్ షా సమావేశాల చివరిలో డ్రామా చేస్తున్నారని విమర్శించారు. విద్యార్థులపై పెల్లెట్ గన్స్ ప్రయోగానికి, లాఠీ చార్జ్కు అమిత్ షా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. సభకు రావడానికి అమిత్ షా భయపడ్డారని అన్నారు. మా ఢిల్లీ బ్యూరో చీఫ్ గోపీతో మాట్లాడదాం. గోపి, పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు అయితే క్లైమాక్స్ కు చేరుకున్నాయి. రేపటితో ముగుస్తాయి. రేపు ఏం జరగబోతోంది? అలాగే ఎఫ్సీఆర్ఏ బిల్పై జేపీసీ ఏర్పాటు చేశారు కదా, జేపీసీ నివేదిక ఎప్పుడు ఇస్తుంది? ఎస్, పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు రేపటితో ముగియబోతున్నాయి. ఈరోజు 18వ రోజు, రేపటితో ఈ సెషన్ కంప్లీట్ అవుతుంది. పార్లమెంట్లో ఈ ప్రతిష్టంభనకు మాత్రం తెరపడలేదు. జంతర్ మంతర్ పార్లమెంట్ మార్చ్ సందర్భంగా జూలై 20న విద్యార్థులపై జరిపిన కాల్పులకు సంబంధించి అమిత్ షా తొలిసారి స్పందించారు. ఈరోజు నేను చర్చకు సిద్ధం, ఈరోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి రేపు మధ్యాహ్నం 3 గంటల వరకు రేపు క్వశ్చన్ అవర్ను రద్దు చేసైనా సరే విపక్షాలు లేవనెత్తున్న అన్ని అంశాలకు కూడా నేను సమాధానం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పి ఆయన చెప్పినప్పటికీ ఆఖరి రోజు హైడ్రామా చేస్తున్నారంటూ రాహుల్ గాంధీ విమర్శించడం జరిగింది. సో విపక్షాల ఆందోళనతో ఈరోజు కూడా సభ వాయిదా పడింది రేపటికి. సో రేపు చివరి రోజు. సో రేపైనా చర్చ జరుగుతుందా, ఏం జరగబోతుందో మనం వేచి చూడాలి. ఇక కీలకమైన ఎఫ్సీఆర్ఏ విదేశీ విరాళాల నియంత్రణ సవరణ బిల్లు, దీన్ని జేపీసీకి రిఫర్ చేయడం జరిగింది. 21 మంది లోక్సభ, 10 మంది రాజ్యసభ సభ్యులతో జేపీసీ ఏర్పాటు కాబోతోంది. ఎవరెవరు జేపీసీలో సభ్యులుగా ఉంటారనేది లోక్సభ స్పీకర్, రాజ్యసభ చైర్మన్ డిసైడ్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా విదేశాల నుంచి విరాళాలు భారతదేశానికి రావచ్చు. సో దానికి ఒక చట్టపరమైన నిబంధనలు, చట్టపరమైన విధానం దానికి ఉండాల్సి ఉంటుంది. ఇష్టానుసారంగా విరాళాలు రావడం, వాటిని ఖర్చు చేయడం, మత ప్రచారాలు అన్న అంశానికి సంబంధించి కూడా ఎక్కడా కూడా మైనార్టీలపైన, ముఖ్యంగా విదేశీ విరాళాలపైన నియంత్రణ విధించే విధంగా ఈ చట్టం తీసుకురావడం లేదని చెప్పి కిరణ్ రిజిజు ఒక క్లారిటీ ఇచ్చారు. కానీ దీనికి సంబంధించి జేపీసీ సమగ్ర అధ్యయనం చేసి అన్ని పక్షాల వాదనలు విన్న తర్వాత కాంగ్రెస్ సహా టీఎంసీ ఇతర పక్షాలు అయితే అసలు దీన్ని ఉపసంహరించుకోవాలని చెప్పి డిమాండ్ చేశాయి. కానీ దీన్ని జేపీసీకి రిఫర్ చేయడం జరిగింది. అన్ని పక్షాల అభ్యంతరాలను విన్న జేపీసీ పార్లమెంటు శీతాకాల సమావేశాల మొదటి వారంలో దీనికి సంబంధించిన నివేదికను పార్లమెంట్కి సబ్మిట్ చేయడం జరుగుతుంది. నాట్ ఓన్లీ విపక్షాలు, కొన్ని క్రిస్టియన్ సంఘాలు, చారిటీలు, ట్రస్టులు కూడా దీన్ని అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. వాస్తవాలు తెలుసుకుని బిల్లులో నిబంధనలు పొందుపరచాలి కేంద్రం చెప్పి వాళ్ళు సూచనలు చేస్తున్న పరిస్థితి ఉంది. సో చూడాలి మరి రేపైనా సజావుగా సభ జరుగుతుందా, లేక రేపటి కూడా ఒకవేళ ఇదే విధంగా విపక్షాల ఆందోళన కొనసాగితే కనుక పూర్తిగా ఈ వర్షాకాల సమావేశాలు వాషౌట్ అయినట్టుగా మనం చెప్పాల్సి ఉంటుంది. కానీ కీలక చాలా బిల్లులు అయితే ఆమోదం పొందే, ఎటువంటి చర్చలు లేకుండానే. సో చూడాలి మరి రేపు ఏం జరగబోతుంది అనేది. రైట్ గోపీకృష్ణ. విశాఖ రాహుల్ రెడ్డి కేసు వివాదంలో జనసేన ఎమ్మెల్యే వంశీకృష్ణ పేరు తెరపైకొచ్చింది. రాహుల్ వెనుక వంశీకృష్ణ ఉన్నారని బాధితురాలి న్యాయవాది ఆరోపిస్తుండగా తనకి ఎలాంటి సంబంధం లేదని ఎమ్మెల్యే వంశీకృష్ణ చెప్తున్నారు. అసలు రాహుల్ రెడ్డి ఎవరో కూడా తనకు తెలియదని అంటున్నారు జనసేన ఎమ్మెల్యే. రాహుల్ రెడ్డి అనే వ్యక్తి పెళ్లి పేరుతో మోసం చేసినట్టు విశాఖ పోలీసులకు ఒక యువతి ఫిర్యాదు చేసింది. రాహుల్ రెడ్డికి సపోర్టుగా రాహుల్ సిప్లిగంజ్, ఆయన భార్య ఉన్నట్టు బాధితురాలు ఆరోపించింది. దీంతో రాహుల్ రెడ్డి కుటుంబీకులతో పాటు రాహుల్ సిప్లిగంజ్, ఆయన భార్యపై కేసు నమోదైంది. జూన్ 11న మొత్తం 11 మందిపై ఎంవీపీ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.
మా ప్రతినిధి రంజిత్తో మాట్లాడదాం. రంజిత్, ఈ కేసులో జనసేన ఎమ్మెల్యే వంశీకృష్ణ పాత్ర ఏంటి? ఆయనైతే నాకు సంబంధం లేదు అని చెప్తున్నారు, మరి పోలీసులు ఏం చెప్తున్నారు? అలాగే కేసు అప్డేట్స్ ఏంటి? అంటే ఈ కేసులో ఉన్నటువంటి బాధితురాలతో పాటు సాయిరామ్ అన్నటువంటి వ్యక్తి ఇద్దరు కూడా దీని వెనుకాల దీనికి ఎమ్మెల్యేకి సంబంధించిన పిఏ సపోర్ట్ చేస్తున్నాడు అన్నటువంటి ఆరోపణలు ఆమె చేస్తూ వచ్చింది. కానీ ఇక్కడ ఎమ్మెల్యే మాత్రం ఖండిస్తున్నాడు. ఎక్కడ కూడా తనకు కాల్ చేయలేదు, ఎవరికి కూడా తను ఎవరి విషయంలో కూడా తను ఈ కేసు ముందుకు వెళ్ళేటువంటి అంశంలో తను ఎవరికి కూడా సహకరించలేదు అన్నటువంటి విషయాన్ని ఇటు ఎమ్మెల్యే చెప్తూ వస్తున్నాడు. సో ఇక్కడ ఈ కేసుకు సంబంధించి ఎంబీపీ పోలీసులు కేసు నమోదు చేసిన తర్వాత మొత్తం 11 మందిని ఇందులో ఇన్వాల్వ్ చేశారు. బాధితురాలు ఇచ్చినటువంటి ఫిర్యాదు ఆధారంగా ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. వారందరినీ కూడా వారంలోగా విచారణకు హాజరు కావాలని. ఇందులో న్యాయవాది ఉన్నాడు, ఆ తర్వాత కొంతమంది మీడియాకు సంబంధించిన వ్యక్తులతో పాటు ఆ తర్వాత కర్పూరపు రాహుల్ రెడ్డికి సంబంధించిన కుటుంబ సభ్యులు, అలా తర్వాత వారికి సంబంధించిన బంధువులు కూడా ఈ కేసులో ఉన్నారు. సో వీళ్ళందరికీ కూడా నోటీసులు జారీ చేశారు. ఆ రోజు నోవటల్కు వచ్చి కూడా తనను బెదిరింపులకు పాల్పడ్డారు. ఆ తర్వాత జనవరి 15వ తేదీన కూడా తన పట్ల వాళ్ళు దురుసుగా ప్రవర్తించారు, తనను అంతమంది ఇస్తామంటూ కూడా బెదిరింపులకు పాల్పడ్డారంటూ కూడా కొన్ని ఆరోపణలు కూడా ఆమె చేసింది. సో ఆమె ఇచ్చినటువంటి ఆధారాలతో ఎంబీపీ పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ మొత్తం 11 మందికి రాహుల్ సిప్లిగంజ్తో పాటు రాహుల్ సిప్లిగంజ్ ఈ కేసులో కర్పూరపు రాహుల్ రెడ్డికి బహుమతిగా ఉన్నాడు. సో అతను కూడా ఈ కేసులో ఇన్వాల్వ్ అయ్యాడు. అతను కూడా తను నేరుగా వచ్చి తనపై బెదిరింపులకు పాల్పడ్డాడన్నటువంటి అంశాలని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. కాబట్టి ఆ ఫిర్యాదు ఆధారంగా ప్రస్తుతం ఎంబీపీ పోలీసులు కేసు నమోదు చేసి 11 మందికి నోటీసులు జారీ చేశారు. వారం రోజుల్లోపు కూడా వారందరూ కూడా విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది. రైట్ రంజిత్, ఇవి 585 అప్డేట్స్.